హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ చేశాను. ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ ఏందో చూసేద్దాం, వచ్చేయండి. హాఫ్ కేజీ చికెన్ని బాగా వాష్ చేసేసుకుందాం. హాఫ్ కేజీ చికెన్ బాగా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. దాంట్లోకి 3 ఆనియన్స్, 2 టమాటోస్, ఇంకా 3 పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసేసుకుందాం. టమాటాకుండే ఈ బుడుపులు తీసేద్దాము. టమాటాలు ఇలా నిలువుగా కట్ చేసుకుంటే కూర బాగుంటుంది. చికెన్ కర్రీలోకి కావాల్సినవన్నీ కట్ చేసేసుకున్నాను. ఇక్కడ చికెన్ చేసే విధానం చూసేద్దాం. బాండిల్ పెట్టేసుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసేద్దాం. నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం నీట్గా. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడే సాల్ట్ కూడా ఇప్పుడే వేసేద్దాం. సాల్ట్ వేస్తే ఆనియన్ బాగా కుక్ అవుతుంది. ఇంకా చక్కగా ఆనియన్స్ ఉడికిపోవాలి. ఇప్పుడు టమాటా వేసేసుకుందాం. ఇందులో హాఫ్ కేజీలోకి 2 టమాటాలు సరిపోతాయి, మీడియం సైజువి. ఇవి కొంచెం బాగా ఉడికేదాకా వేయించుకుందాం. టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేసుకుందాం. ఇందులో 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. మీకు కొంచెం ఎక్కువ కావాలంటే మసాలా ఫ్లేవర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసేద్దాం. అల్లం తెల్లగడ్డ కూడా బాగా వేగిపోయింది పేస్ట్. ఇప్పుడు దీంట్లోనే పసుపు, కారం కూడా వేసేసుకుందాం. పసుపు వేసేసాను. ఇప్పుడే కారం కూడా వేసేసుకుందాం. ఇందాక పచ్చిమిర్చి వేసాం కదా, 1.5 స్పూన్ సరిపోతుంది. మసాలా అంతా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకుందాం. ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక 10 నిమిషాలు. చికెన్ లో ఉన్న వాటర్ అన్ని బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాము. చికెన్ లో వాటర్ అంతా చూసారు ఎలా వచ్చేసిందో. ఒకసారి బాగా కలిపేద్దాము. ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసేసుకుందాం. ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేద్దాం.
ఒక 2 నిమిషాలు మూత పెడదాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేద్దాము. సరిపోతాయి. ఇప్పుడు గ్యాస్ కూడా హై ఫ్లేమ్ లో పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించేద్దాం. దీంట్లో ఇంకా లాస్ట్ చికెన్ మసాలా వేసేసుకుందాం. ఎంతో రుచిగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇదంతా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇంతే అండి, చాలా సింపుల్, ఎంతో ఈజీగా టేస్టీగా వస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.